హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఎలక్కాయ పచ్చడి చేసుకుందామండి. నేను చాలా వీడియోస్ చూసాను కానీ బాగుంటుందో బాగోదని చేయలేదు. దీనికి కావాల్సినవి అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, వెల్లుల్లిపాయ రేకలు ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి ముందుగానే. ఇంకా ఎలక్కాయ అయితే కొట్టేసుకుంటే ఎలా ఉంటుంది కదండి, లోపల ఈ గుజ్జుని ముక్కలు కింద చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల వేరే కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందామండి. వేడెక్కిన తర్వాత ఈ పోపు సామాన్లన్నీ అందులో వేసేసుకుందాం. ఈ పచ్చడి ఎలా వస్తుంది ఏంటో అనేసి భయం వేసిందండి, కానీ చాలా బాగుంది. చాలా పుల్లగా ఉంది. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. కానీ చాలా బాగుంది. మా పిల్లకి నచ్చింది, మా బాబు కూడా నచ్చింది. ఇంకో ముందుగానే మెంతులు వేసేసుకుని తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు కొంచెం అనండి. ధనియాలు ఒకటే ఎక్కువ వేసుకోండి, కొద్దిగా అంతే. అవి వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం. అవి కొంచెం వేగిన తర్వాత కాయ మాత్రం చాలా పుల్లగా ఉందండి. అంటే ఇంకొంచెం ముగ్గిపోతే కొద్దిగా పులుపు తగ్గుతుందేమో, కొద్దిగా పచ్చిదే కదా, అందుకని చాలా బాగుంది. ఆ తర్వాత ఈ పోపు సామాన్లన్నీ వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా చిటపటలాడేదాకా వేపేసుకుందాం. రెండు వేసుకోవాలంటే కొంచెం అదైనా వేసుకోవచ్చండి, ఇదైనా వేసుకోవచ్చు. కొంచెం గ్రీనెస్ కలర్ బాగుంటుంది కదా, రెడ్ గ్రీన్ కలిపి కలర్ వస్తుంది కదా, ఆ టైప్లో బాగుంటుంది. అందుకని ఇవి రెండు వేసుకున్నాను. కొంచెం కమ్మదనం కోసం అనేసి నువ్వుపప్పు వేసుకున్నాను నేను. నువ్వుపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా వేసుకుని చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. చల్లారింది కదండి, ఆ పోపు అంతా కలిసి మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ముందుగానే చెప్పాను కదండి వెల్లుల్లిపాయ రమ్మలో కొంచెం చింతపండు వేసుకున్నాను. దీనికి మామూలుగా అయితే చింతపండు కూడా వేయక్కర్లేదు, అంత పుల్లగా ఉంది. నేను ఎంత ఉప్పు వేసాను అసలు, అయినా కానీ సరిపోలేదు, అంత పుల్లగా అయితే ఉంది. కొంచెం చూసుకుని వేసుకుంటూ ఉండండి. ఇంకా ఇలా ముక్కలు కింద చేసుకున్న అదొకసారి బరకగా పెట్టేసుకున్న తర్వాత ఈ ముక్కలు కోసుకుని ఎలక్కాయని కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, పచ్చడి అయితే ఈ స్ట్రెచ్చర్లో ఉంటే సరిపోతుంది, బాగా మెత్తగా ఏమి ఉండక్కర్లేదు. ఇందులో ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.